అందరికీ నమస్కారం అండి. సఖీ సమయం ఛానల్కి స్వాగతం. నిన్న నేను బ్యాక్ పార్ట్ కట్ చేసి చూపించాను కదండి. ఈరోజు దాని ఆధారంగా దాందేనండి సైజ్ ఇది ఫ్రంట్ ఎలా కట్ చేస్తాము, ఎలా మార్కింగ్ చేస్తాము అనేది ఇందులో అంతా డ్రా చేసి పెట్టానండి. ఒకసారి చూసేద్దాం. బ్లౌజ్ హైట్ వచ్చేసి నిన్న బ్లౌజ్ సైజు 34 అండి. బ్లౌజ్ హైట్ వచ్చేసి 15 ఇంచులు. 15 ఇంచులు అయితే ఫ్రంట్ నేను 13 తీసుకుంటున్నానండి. అంటే బ్యాక్ 15 ఇంచులు ఉంది కదా, ఫ్రంట్ నేను 13 తీసుకున్నానండి. ఫ్రంట్ హైట్ 13 తీసుకున్నాను. ఫ్రంట్ నెక్ వచ్చేసి 6.5 తీసుకున్నానండి. ఫ్రంట్ నెక్ 6.5. అలాగే మనకి నెక్ తర్వాత వచ్చేది ఏంటి, ఉక్కుపట్టి కాజాపట్టి. ఇక్కడ షేప్ పట్టీల పైన మనకు ఉక్కుపట్టి కాజాపట్టి వస్తుంది కదా, అది వాళ్ళది 4 ఇంచులు ఉన్నదండి. నేను 4 ఇంచులకు 1 ఇంచ్ యాడ్ చేసి ఇక్కడ నేను 5 ఇంచెస్ తీసుకున్నానండి. చూడండి, ఇక్కడ 5 ఇంచెస్ తీసుకున్నాను. 5 ఇంచెస్ తీసుకున్న తర్వాత మనకి ఖర్చు ఎంత ఉంది, 2 ఇంచులు ఖర్చు ఉంది కదా, ఇది ఖర్చు అండి. ఇక్కడ మనకి లోడింగ్ చేసేటప్పుడు ఇక్కడ మనకు కుట్టు వస్తుందండి. ఇది ఈ లైను, ఇదంతా ఖర్చు అండి. ఇది మనం అవుట్లైన్ ఇలా కొట్టుకుంటాం కదా, ఖర్చు కూడా ఎక్కడి వరకు వచ్చింది, మన కుట్టు ఎక్కడ వస్తుంది చూసుకోవాలి కదండి. ఇది 2 ఇంచుల ఖర్చు తాలూకా లైన్ అండి. ఇది మనకి నెక్ వచ్చేసింది. నెక్ డౌన్ మనకు ఉక్కుపట్టి షోల్డర్ పట్టి కొలత వచ్చేసిందండి. ఇక్కడ నుంచి నేను నెక్స్ట్ ఇక్కడ 13 ఇక్కడ మార్క్ ఉంది కదండి, 13కి వేసుకుంటాను ఫ్రంట్. ఇది 5 ఇంచెస్కి వేసుకుంటాను. ఇక్కడ నేను డౌన్ నుంచి 2.5 తీసుకుంటానండి. ఇది బ్యాక్ నెక్ బ్యాక్ సైజ్ ఉంది కదండి, అవుట్లైన్ కొట్టాం కదా, ఆ లైన్ ఇది. దీని నుంచి నేను 2.5కి పైకి 2.5కి మార్క్ పెట్టుకుంటాను. ఇక్కడ ఈ మార్కింగు అంటే ఇది హైట్ మార్కింగు. ఇక్కడ వచ్చేసి మనకి నెక్ డౌన్ పట్టి కాజా పట్టి ఉంటుంది కదా, ఈ మార్కింగు. ఈ మూడిటిని నేను మంచిగా ఒక షేప్ వచ్చేలాగా డ్రా చేస్తానండి. మనం డ్రా చేస్తే ఇలా వచ్చింది. ఆ తర్వాత మనకి షేప్ వేయాలి కదండి, షేప్ కరెక్ట్గా వేయాలండి. షేప్ ఇంపార్టెంట్ మనకి. ఇక్కడ నుంచి నేను 3 ఇంచెస్కి తీసుకుంటానండి. 3 ఇంచెస్ వదిలేసిన తర్వాత వాళ్ళది ఎంత ఉంది, ఇక్కడ షేప్ పట్టి ఎంత ఉన్నది, 1 ఇంచ్ ఉందా, 1.5 ఉందా, 1.5 ఉందా, వాళ్ళ చెస్ట్ కొలతను బట్టి ఉంటుందండి. వాళ్ళది ఎంత ఉందో కొలతని తీసుకుంటాను. తిన్నది 2 ఇంచెస్ ఉందండి. ఇక్కడ నుంచి నేను 3 ఇంచెస్ వదిలేసి 2 ఇంచ్ తీసుకుంటానండి. ఇక్కడ చూడండి, 2 ఇంచ్. ఈ 2 ఇంచ్ నేను కుట్లకి వేసుకుంటాను. హైట్ వచ్చేసి 2.5 తీసుకుంటాను. చూడండి, 2.5 హైట్ వచ్చేసి 2.5. ఇక్కడ ఈ డాట్ ఫస్ట్ ఈ డాట్ వేయాలండి. ఈ డాట్ వేసిన తర్వాత ఈ డాట్ వేసుకోవాలి. ఈ డాట్ ఎలా వేసుకోవాలంటే ఇక్కడ 5 ఇంచులు కదండి, 5 ఇంచులకు ఎవరైనా సరే మిడిల్లో వేసుకుంటారు. మిడిల్లో ఎప్పుడు వేయొద్దండి, ఇది షేప్ అనేది పైకి వెళ్ళిపోతుంది. కాబట్టి 2 ఇంచులో అంటే కింద నుంచి 2 ఇంచుల విడతలో వేసుకోవాలండి. 2 ఇంచ్ హైట్లో ఈ షేప్ అనేది వేసుకోవాలండి. దీని హైట్ వచ్చేసి 2.5 అండి. 2.5 ఇది 2.5, ఇది 2.5. ఇది ఎలా వేసుకోవాలంటే దీనికి కరెక్ట్గా క్రాస్ లైన్ వేస్తే ఇలా రావాలండి. ఇలా వేస్తే ఈ షేప్ అనేది కరెక్ట్గా వచ్చిందని అర్థం. మనం ఏమనుకుంటామంటే ఇవి ఈ 2 షేప్లు ఉన్నాయి కదా, ఈ షేప్లకి మధ్యలో వేసుకుంటారు. అలా ఎప్పుడు వేయొద్దండి. ఇలా పైకి వచ్చినట్టు కనిపిస్తుంది. కరెక్ట్ ఇలా పెట్టాలండి. ఇలా పెట్టేసి ఇది మెయిన్ లైన్గా వేసుకొని ఇటు పావించు మనం దీన్ని హైట్ వచ్చేసి 3.5 ఇంచుల్లో వేసుకుంటానండి. ఇలాగా ఇదండి షేపు. ఈ షేప్ ఇలా వేసుకుంటే నీట్గా వస్తుందండి, కరెక్ట్గా షేప్ కూర్చుంటుంది. బ్లౌజ్ చాలా బాగుంటుందండి. అలాగే నేను ఇక్కడ చంక డౌన్ వచ్చేసి 1/2 ఇంచ్ తీసుకుంటానండి. 1/2 ఇంచు. మనం షోల్డర్ అక్కడ 3.5 ఉంచాం కాబట్టి 3.5కి 3.5 వస్తుందండి. నెక్స్ట్ ఇక్కడ ఈ లైన్ ఏంటి అనుకుంటారు మీరు, నేను ఉక్కుపట్టి కాజపట్టి కుట్టడానికి 1/2 ఇంచు క్లాత్ని నేను ముందుగానే మార్కింగ్ చేసి ఈ క్లాత్ను కూడా నేను ఉంచుతానండి. ఎందుకంటే మనం కట్ చేసేటప్పుడు మనం ఇందులోనే కట్ చేస్తే ఈ రౌండ్ షేప్ అనేది కరెక్ట్గా రాదండి. అందుకని నేను 1/2 ఇంచు ఉక్కు పట్టికి కాజా పట్టికి కూడా నేను 1/2 ఇంచు క్లాత్ని అనేది ముందుగానే పెట్టుకుంటాను ఇక్కడ. అంతేనండి, కరెక్ట్గా. ఫ్రంట్ అయితే నేను ఇలా మార్కింగ్ చేసి ఇలా కట్ చేసుకుంటానండి. ఇంకొకటి మన బ్యాక్ నెక్ ఎక్కువగా ఉన్నట్లయినా దానికి తోడు మళ్ళీ మన ఫ్రంట్ కూడా ఎక్కువగా ఉంటే భుజాలు జారుతాయండి. ఇక్కడ 1/2 ఇంచు ఇలా క్రాస్గా ఇక్కడ 1/2 ఇంచు డౌన్ చేసుకోవాలండి. అలాగే బ్యాక్ నెక్లో కూడా చేసుకోవచ్చు. బ్యాక్ నెక్లో మీకు చూపించలేదు. ఇక్కడ 1/2 ఇంచు డౌన్ చేసి మన షోల్డర్ లైన్కి ఇలా కలిసినట్టు కట్ చేసుకోవాలండి. కొంచెం షోల్డర్లు జారకుండా ఉంటాయి. అంతేనండి. ఇంకా నేను ఇలా మార్కింగ్ చేసి ఇలా నేను కట్ చేసుకుంటాను.
ఇది నేను మార్కింగ్ చేసే విధానం. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.